మన ఆహారమే మన ఔషధం. అవర్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్. ఇప్పుడు మనం చేయబోయేటువంటి వంట సజ్జ హల్వా. ఓకే, ఇది యాక్చువల్గా చూస్తే సజ్జలు చూసుకుంటే నార్త్ ఇండియాలో చూసుకుంటే చలికాలంలో తింటారు. ఎట్లా అంటే మన బాడీకి బాగా వేడిని ఇస్తుంది, చల్లగా ఉండకని. ఇప్పుడు వర్షాకాలం కానీ చలికాలం కానీ అన్నిటికి కూడా చాలా మంచిది. యాక్చువల్గా మన పోషకాలు, మన శరీరానికి మంచి పోషకాలు ఇవ్వటమే సమగ్రమైన ఆహారం అనమాట. ఈ సజ్జలు కానీ రాగులు కానీ జొన్నలు కానీ వీటన్నిటిలో కూడా చాలా 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 విలువైన పోషకాలు ఉంటాయి. గొప్ప విషయం ఏంటంటే ఇవి తక్కువ వర్షపాతానికే డిసీజెస్ ఏం లేకుండా అంత రెసిస్టివ్గా పెరుగుతాయి అనమాట. అంటే అంత స్ట్రెంగ్త్ని ఇస్తాయి ఇవి తింటే కూడా మనకి. వీటిలో ఇంకా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ పీచు పదార్థం కానీ అసలు మనం ఏయో ఓట్స్ అని ఇలా ఎంతో కాస్ట్లీ తింటుంటాం, వాటన్నిటికి కూడా ఇలాంటివి తింటాం చాలా ఉత్తమం. వీటిని మన ఇంట్లో ప్రతిరోజు వీటిని ఒక భాగం చేసుకొని మన భోజనంలో తినగలిగితే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి అన్నమాట. ఈ సజ్జ హల్వాకి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి, బెల్లం పాకం, వెన్న, ఏలకల పొడి, కొంచెం సొంటి పొడి, కొబ్బరి తురుము, తర్బూజా గింజలు అండ్ కిస్మిస్, జీడిపప్పు. తయారు చేసే విధానం చూద్దాం. జొన్న హల్వాని ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకొని జొన్న పిండిని, 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు ఇది బెల్లం పాకం తీసుకోవాలన్నమాట. 1:1 ఉంటుంది దీనికి కొంచెం ద్వారగా మనకి మంచి వాసన వస్తుంది, వేపేకుంది. ఆ స్మెల్ రాగానే ఆపేసుకోవాలి. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి హల్వాకి కావాల్సిన పాత్ర, హల్వా తయారు చేసిన పాత్ర పెట్టుకుందాం. బెల్లం పాకం వేసి ఇది ఇంకా కొంచెం ఆల్రెడీ లేత పాకం ఉంది, ఇంకొంచెం లైట్ పాకం వచ్చేదాకా కలపెట్టుకుంటాం. బెల్లం కూడా తాటి బెల్లం అన్నమాట. పాత రోజుల్లో మనం చేస్తాం కదా, అది దీంట్లో ఏ కెమికల్స్ లేకుండా ఇలా ఉంది. బెల్లం మామూలుగా అయితే పాత రోజుల్లో దీన్నే స్వీట్నర్గా యూజ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం అనమాట మన వాళ్ళు పెద్దవాళ్ళు. ఈ బెల్లం చూసుకున్నట్టయితే మనకి బాగా ఐరన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఓకే, పోషకాలు ఎక్కువ ఉంటాయి, ఐరన్ కానీ మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానీ, ఓకే, మినరల్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. చెరుకుతో తయారవుతుంది కదా, కాబట్టి బెల్లానికి షుగర్కి డిఫరెన్స్ ఏంటంటే షుగర్ని ఎన్నో కెమికల్స్ వేసి ఎంతో ప్రాసెస్ చేసి చేస్తారు. యాక్చువల్గా బెల్లాన్ని ఇప్పటికి కూడా మనం ట్రెడిషనల్ మెథడ్లో ఇట్లా బట్టి పెట్టి చేయొచ్చు అనమాట. దీంట్లో చాలా తక్కువ ఏం వాడక్కర్లేదు. ఒక 100 గ్రామ్, ఆల్మోస్ట్ 1 క్వింటా బెల్లానికి ఓన్లీ 100 గ్రామ్స్ దాకా మన సున్నం వేయచ్చు. సున్నం మనకు కావాలి, కాల్షియం కావాలి, అంతే, అంత మినిమం. ఇప్పుడు వాటిలో కలర్ కోసం ఏవో వేస్తున్నాము, యూరియా ఎన్నో కలుపుతున్నాం అనమాట, అంత అక్కర్లేదు. చూడండి బెల్లం మీకు రంగు చూస్తే కూడా డార్క్గా తెలుస్తుంది అనమాట. ఈ తాటి బెల్లం కానీ ఇట్లా యాక్చువల్గా ఒరిజినల్ బెల్లం ఇలానే ఉండాలి. మనకి పాకం పడుతుంటేనే మీకు ఆ రుచి తెలిసిపోద్ది, ఆ స్మెల్లోనే మీకు తెలిసిపోద్ది చాలా టేస్టీగా వస్తుంది ఈ వంట అని చెప్పి. అంత స్మెల్ కూడా ఆ విధంగా ఉంటుంది అనమాట. వీ కుడ్ సెన్స్ దట్ వన్. ఇది అయిపోయిందండి. యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఈ బాజ్రా హల్వా అంటారు దీన్ని. సర్ది అయినప్పుడు ఎక్కువ తింటారు. సర్ది అంటే జలుబు చేసినప్పుడు ఈ బాజ్రా లోపల వేడి పుట్టించి మనలో ఉన్న కఫాన్ని బయటికి పంపిస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు చాలా ఎక్కువగా ఈ బాజ్రా హల్వా తింటారు అన్నమాట. దాంతో మనం దీంట్లో సొంటి కూడా వేస్తున్నాం. ఈ చలికాలము ఇట్లా మనకు వచ్చే రొంపలు వీటన్నిటికి కూడా అది కూడా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉన్న దోషం కూడా మనకి పోతుంది అన్నమాట. మెల్లమెల్లగా ఈ వేపు పెట్టుకున్న పిండిని కూడా కొంచెంగా మళ్ళీ ఉండగట్టకుండా, ఓకే, కొంచెంగా మనకి దీన్ని కలుపుకోవాలన్నమాట.
ఈ విధంగా మనకి ఈ పాకశాస్త్రంలో కానీ దేంట్లైనా కూడా ఈ వంట చేసేటప్పుడు ప్రాపర్గా ఈ కలపెట్టడం, ప్రాపర్గా కుక్ చేయి, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ మాత్రం కూడా ఇట్లా ఉండగట్టేస్తుంది అనుకోండి, మనకి కొంచెం ప్రాపర్గా రాదు, టేస్ట్ కూడా బాగోదు. ఇట్లా మీకు ప్రాపర్గా మీరు చూస్తే ఇవ్వండి, ప్రాపర్గా కలిసి దీంట్లో మీకు నీళ్లు కూడా యాడ్ చేయక్కర్లేదు. నీళ్లు కూడా యాడ్ కావాలంటే చేసుకోవచ్చు కొంచెము. మనం నీళ్లు కూడా యాడ్ చేయకుండా బెల్లం పాకం పట్టాం కదా, బెల్లంలో కొంచెం నీళ్ళు వేసి పాకం పట్టాం కాబట్టి ఆ నీళ్ళే సరిపోతాయి దీనికి. ఓకే, ఈ విధంగా గట్టిగా చేసుకుంటా కొంచెం దగ్గరికి రావాలి. మీకు ఇంకా పల్స్గా కావాలంటే త్వరగా తీసేయచ్చు, 7-8 నిమిషాలు తీయచ్చు. మీకు ఇంకా గట్టిగా రావాలి, దీన్ని కేక్స్లా కట్ చేసుకోవాలనుకుంటే ఒక 10 to 12 minutes దాకా దీన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికి కొబ్బరి కూర వేస్తున్నాను అనమాట. ఎండి కొబ్బరి కూర వేస్తే ఇంకా మంచిది, ఈ కొబ్బరి కూర వేసినా పర్లేదు. ఈ వంట అయితే మీకు ఆల్మోస్ట్ 3 నుంచి 4 రోజుల దాకా మీరు పెట్టుకొని తినచ్చు బయట కూడా అనమాట. ఎండు కొబ్బరి కూర వేస్తే తడి ఏం లేకుండా ఉంటుంది కాబట్టి అది ఇంకా 2-3 రోజులు కూడా ఎక్కువ పెట్టుకొని తినచ్చు అనమాట. ఇప్పుడు దీనికి వెన్న కూడా యాడ్ చేద్దాం. వెన్న మన ఇష్టం, ఎంత వేయాలంటే 1 చెంచా వేసుకోవచ్చు, 2 చెంచాలు వేసుకోవచ్చు. ఓకే, వెన్న వేస్తుందంటే ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ చాలా బాగుంటుంది. వెన్న బాగా కరిగి ఈ వెన్న వేసిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల దాకా మనం చేస్తూ ఉండాలండి. ఓకే, కలబెడతానే ఉండాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తూ ఉంది, ఇది దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన దీనికి కొంచెం యాలకుల పొడి వేస్తున్నాము. యాలకుల పొడి అయిన తర్వాత కొంచెం సొంటి పొడి, ఇందాక చెప్పాను కదా మీకు, ఇది వేస్తే మనకి ఈ బెల్లము వీటిలో ఉన్న దోషం ఉండదు మనకి. ఓకే, కఫం అనేది ఏర్పడుతుంది. ఈ తీపి పదార్థాల వల్ల మన బాడీలో వచ్చే కఫాన్ని ఈ సొంటి అనేది చాలా బాగా దానికి పనిచేస్తుంది, దోషాన్ని నివారించేదానికి. ఇంకో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, మీకు తెలుస్తుంది ఒక బబుల్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ఓకే, గిన్నె కూడా అంటుకోవట్లేదు మీరు చూస్తే. ఓకే, సపరేట్ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ అయిపోయిందండి. అంతే, ఇంకా దీన్ని దించి సర్వింగ్ బౌల్లో తీసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్, బాదం అండ్ తర్బూజా గింజలతో డెకరేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఈ సజ్జ హల్వా తయారైనట్టే అండి. ఎంతో రుచికరమైన సజ్జ హల్వా రెడీ అయిపోయిందని ఇప్పుడు దీన్ని సర్వ్ చేయడానికి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్తో ఓకే, మనకి ఏమేం కావాలో వాటితో కూడా డెకరేట్ చేసుకుంటే సర్వ్ చేసేదానికి రెడీ అయిపోతుంది. ఎంతో రుచికరమైన సజ్జ హల్వా తయారైందండి.